విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. విజయనగరం జిల్లాలోని అతిపెద్ద ఇరానీ డ్యూడ్ కేఫ్ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. ఇరానీ చాయ్ గంట స్తంభం మున్సిపల్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 2 విజయనగరం. ప్రొపరేటర్ దాట్ల హనుమంతరాజు. రోజంతా పనిచేసి అలసిపోయిన వాళ్ళకి రిలాక్స్ ఇచ్చేది సింగిల్ కప్ ఛాయ్. జనం టేస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ వెరైటీస్తో టీ ఫ్లేవర్స్ వస్తున్నాయి. టీ స్టాల్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఎన్ని ఛాయ్లు వచ్చినా ఇరానీ ఛాయ్ బెస్ట్ అంటున్నారు సిటీ జనం. చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్. ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గళాసుకి జే జే. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. డ్రైవర్ బాబులకు ఈ ఛాయే పెట్రోల్, డాక్టర్ బాబులకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందులో స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి ఇరానీ చాయ్, జాఫ్రానీ చాయ్, రాగి జావా, స్నాక్స్ లైక్ సమోసా, పఫ్స్, శాండ్విచెస్, బిస్కెట్స్, బన్స్, మ్యాగీ, ఇలా బోల్డ్ ఐటమ్స్ దొరుకుతాయి. తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ, ఆ టీ తాగి వాళ్ళతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆశ్రీసి. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్. మా విజయనగరంలో ఇరానీ ఫుడ్ ఓపెన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. విజయనగరం ఒకటే సార్లు పిల్లలు చదువుకున్నప్పుడు వెళ్ళినప్పుడు తాగడం జరిగింది. ఇక్కడ పెట్టడం హ్యాపీగా ఉంది. వెళ్ళండి మన ఓపెన్ అయింది. చాలా టేస్ట్గా ఉంది. ఏం టేస్ట్ వచ్చింది నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఇరానీ చాయ్లోనూ మలాయ్ బన్ మిశ్రమం పెట్టే మాకు చాలా బాగుంది. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఈ పిల్లలు తీసుకొచ్చి కానీ చాలా హ్యాపీగా తినవచ్చు. చాలా బాగుంది. తక్కువ ఏదైతే మాకు మెయిన్ ఈ విజయనగరంలో కంటస్తామో ఆర్ట్ ఆఫ్ ది సిటీ అవ్వడం ఇంకా మనకు చాలా హ్యాపీగా ఉంది. అల్లం టీ అంటే అది పెంచును ఆరోగ్యం, మసాలా టీ అంటే అది దించును రామైకం, లెమన్ టీ కొడితే ఇక లేసి మటుమాయం, ఇరానీ టీ పడితే ఇటు రాదా స్వర్గం. కేఫుల్లో, ధాబాల్లో, 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాళ్లలో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి? టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు, టీ కొడితేనే బతుకుతారు అందరూ. చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్.
చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్ ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్ ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గళాసుకి జే జే కోలమ్మ గళ్ళ కోకి కాకి తొక్కెళ్ళ కోరింది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరింది ఇచ్చుకోవా సదా మేమున్నాం సిద్ధం సర్వసైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి మా బలమేదంటే నీపైన నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం కూడా ఉన్నట్టున్నాయమ్మా రాత్రిళ్ళు కూడా సౌర్యమేని స్వరూపం జగతికే ధర్మదీపం నిన్నైన నీ విగ్రహం సైతమైన కటాక్షం సాహసం నీ పతాకం సమర క్రీడా తిరేకం గంగానా నీ రాజసం మా బలమేదంటే నీపై నమ్మకమే మాతోను ఉంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇవాళ అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీపై కీలక చర్చ జరిగింది. అలాగే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం పెట్టారు. ఇక రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ పై ఈ నెల 27, 28న అసెంబ్లీలో చర్చ జరిగింది.
షాప్కి అయితే వచ్చాను. ఇరానీ డ్యూట్ అనే షాప్కి. ఈ షాప్లో అయితే చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. అందులో వీళ్ళ దగ్గర ఫేమస్ ఐటమ్స్ ఏంటంటే ఇరానీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీపై కీలక చర్చ జరిగింది. అలాగే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల విపక్షంపై చర్చించి తీర్మానం పెట్టింది. ఇక రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్ పై ఈ నెల 27, 28న అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. మన యంగ్స్టర్స్ అందరూ